ప్రార్థించుదాము. అత్యంత కృప కనికరం కలిగిన మా గొప్పదేవ, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ దివ్య ఆత్మ సన్నిధికి మమ్మల్ని అప్పగించుకుంటూ ఆరాధన కొరకు చేర్చిన నీ ప్రియ బిడ్డలందరి కొరకు వందనములు చెల్లిస్తున్నాం. వాక్య ధ్యాన సమయమును మా అందరి కొరకు ఆశీర్వదించు, ప్రతిష్ఠించు. ప్రతి హృదయమును కూడా మీ వాక్యము దర్శించున్నట్లు, సవాలు చేయనట్లు, ధైర్యపరచున్నట్లు, ఆదరించున్నట్లు సహాయం చేయండి. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ ఉదయకాలం పెంతెకొస్తు తర్వాత 9వ ఆదివారం మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశం క్రీస్తు గాయములతో ముద్రించబడిన అభిషిక్త పరిచర్య, ఆర్డైన్డ్ మినిస్ట్రీ మార్క్డ్ బై ద వూండ్స్ ఆఫ్ క్రైస్ట్. అభిషిక్త పరిచర్య. గత 2 వారాల క్రితం మనము థియలాజికల్ ఎడ్యుకేషన్ సండే ఆచరించాము. ఈ దినం కొరకు అభిషిక్త పరిచర్య, శరీర ధర్మం, సంఘ ధర్మం, సేవా ధర్మం కొరకు దేవుడు అనేకులను వివిధ పరిచర్యలకు పిలిచినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజల సమాజంలో అభిషిక్త పరిచర్య, లివైట్స్, వారిని యాజకులుగా ప్రతిష్ఠించమని మోషేని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆన్ దేర్ వే టు ఆక్యుపై దేర్ ప్రామిస్డ్ ల్యాండ్, వారి వాగ్దత్త దేశమును స్వతంత్రించుకునే మార్గంలో వారు ఉండగా దేవుడు ఈ సంస్థను, ఒక పరిచారక వర్గాన్ని వేరుపరిచి ప్రతిష్ఠించి పరిచర్య కొరకు వారిని అభిషేకించమని మోషేని కోరినట్టుగా మనం చూస్తాం. జరిగిన 2 సంఘటనలను నేను మీతో కూడా చెప్తాను. బహుశా నేను ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి దినములలో జమ్మలమడుగు చర్చ్లో దెర్ వాజ్ ఏ స్మాల్ కాన్ఫ్లిక్ట్. ఆరాధనలో ఏదో గొడవ పాస్టర్తో. ఆ రోజు ఉదయం ఆరాధన చేస్తున్నటువంటి పాస్టర్ గారిని సమ్ ఆఫ్ ద యూత్ లాక్కొని వచ్చారు ఆల్టర్ పై నుండి. ఆరాధన చేయొద్దు నువ్వు మాకు. లిటరల్లీ దే మ్యాన్ హ్యాండిల్డ్. ఆయనని చాలా అవమానపరిచి లాక్కొని వచ్చారు. అది నేను చూశాను, విన్నాను. అందులో పాల్గొన్నటువంటి వారందరూ కూడా దేవుని శిక్షకు గురి చేయబడ్డారు. నేను మిమ్మల్ని భయపెట్టడం లేదు, నన్ను ఏమనకండి. దిస్ వాజ్ హ్యాపెండ్. ఒకరోజు ఆ మ్యాన్ హ్యాండిల్ చేసిన ఒక వ్యక్తి ఇంటికి నేను వెళ్ళాను. వాళ్ళకు సంతానం లేదు, ఆరోగ్యం బాగలేదు. నాకేమో దేవుడు చెప్పమని ఒక మనస్సు. వాళ్ళ సతీమణితో చెప్పారు, దేవుని కోపం ఈ కుటుంబం మీద ఉంది, దయచేసి మీరు ఇద్దరు కూడా ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి క్షమించమని ప్రార్థన చేయండి, లేకపోతే అది అలాగే కొనసాగుతుంది, క్షమించమని మీరు ప్రార్థన చేయండి అని నేను వారిని కోరాను. మరి ప్రార్థన చేశారో లేదో మరలా నేను వారిని వాకబు చేయలేదు. 2వ సంఘటన సెయింట్ పీటర్స్ చర్చిలో బెంగళూరులో నేను పిహెచ్డి చేస్తున్నటువంటి దినములలో ఒక ఆదివారం నన్ను వాక్య పరిచర్య చేయమన్నారు. నాకు అంశము అవన్నీ ఏం గుర్తులేవు, కానీ సిద్ధపడి నేను వాక్య పరిచర్య చేశాను. నేను వచ్చి కూర్చుంటానే నా ప్రక్కన రాయలసీమ అధ్యక్ష మండలానికి చెందిన గురువే MTH చదువుతూ ఉన్నాడు.
తను నా దగ్గరకు వచ్చి మోకరించున్నాడు. అన్న, నా మీద చేతుల నుంచి ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు. నాకు అర్థం కాలే. ఆరాధనలో నా పక్కన వచ్చి కూర్చొని చేతుల నుంచి ప్రార్థన చేయమని ఎందుకు అడుగుతున్నావు? లేదే, ఆరాధన అయినాక మాట్లాడదాం. లేదు, నా కొరకు మీరు ప్రార్థన చేయండి. లేదు, నేను చేయను, ఆరాధనలో ఇట్స్ ఏ డిస్టర్బెన్స్ టు ద కాంగ్రిగేషన్. అయిన తర్వాత వెస్ట్రీలోకి వచ్చినాక ఆ స్టూడెంట్ చెప్తున్నాడు, అన్న మీరు వాక్యం చెప్తున్నప్పుడు ఒక పెద్ద వెలుగు మీ మీదకి వచ్చింది, నేను దాన్ని చూచాను. యు ఆర్ అనాయింటెడ్ బై ద గాడ్. ఐ నీడ్ సమ్ ఆఫ్ దట్ అనాయింట్మెంట్. దేవుని ప్రేమైనటువంటి వారలారా, చదవబడినటువంటి 3 వేద పాఠాలలో పరిచర్యను గురించినటువంటి సంగతులు మనం చూస్తాం. దానికి ముందుగా వై గాడ్ నీడ్స్ సమ్వన్ టు సర్వ్ హిమ్. దేవుడికి ఎందుకు కొంతమంది ప్రజలు అవసరం, పరిచారకులు అవసరం, అభిషిక్తులు అవసరం, యాజకులు అవసరం. మీరు లేవియాకాండం చదివినట్లయితే, నిర్గమాకాండం చదివినట్లయితే అక్కడ దేవుని మందసం, టెంట్ ఆఫ్ టాబర్నకల్ నిర్మించడానికి నేను ఒక ప్రసంగం కూడా చెప్పా. కొంతమందిని నిష్ట కలిగిన, నిపుణత కలిగిన వారికి దేవుడి ఆత్మ దిగి వచ్చి వారిని కట్టమని దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత అక్కడ ఉపచారం, పరిచర్య చేసే వారిని దేవుడు, గాడ్ నీడ్స్ సమ్వన్ టు సర్వ్ యాజ్ అ టెంపుల్, నాట్ టెంపుల్, హిస్ టెంట్. దేవుడికి వారు అవసరం. ఆ అవసరత తీర్చుట కొరకు మోషే అన్న అయినటువంటి అహరోన్, ఆయన సంతానాన్ని దేవుడు ప్రతిష్ఠ చేయమంటున్నాడు. మీరు నన్ను అడగాలి, ఎందుకు మోషేని ప్రతిష్ఠ, తనను తాను ప్రతిష్ఠ చేసుకోమని దేవుడు అడగలేదు. వై హిస్ బ్రదర్స్ చిల్డ్రన్ విల్ బికమ్ ద ప్రీస్ట్ టు సర్వ్ ద లార్డ్. మోషే కూడా అడిగింది అలా, దేవుని నన్ను చేయమని చెప్పకుండా నన్ను పక్కన నిలబెడుతున్నావు దేవా, వాళ్ళెందుకు నీకు అవసరం అని అడగాలి. బట్ హీ డిడ్ నాట్ ఆస్క్. హీ ఈజ్ షేరింగ్ ద పవర్ ఆఫ్ మినిస్ట్రీ ఆన్ హూమ్ గాడ్ సెలెక్టెడ్. దేవుడు ఎన్నిక చేసినటువంటి వారితో పరిచారక ధర్మమును పంచుకొనడానికి మోషే విధేయత చూపిస్తూ ఉన్నట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. అన్నను పిలిచాడు, వాళ్ళ పిల్లల్ని పిలిచాడు. పిలిచి దేవుడు మిమ్మల్ని పరిచర్యలోకి రమ్మంటున్నాడు, నన్ను అభిషేకించమన్నాడు అని వారిని ఆయన అభిషేకించాడు. ఆ పరిచర్య అలాగే కొనసాగింది, ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నది. ఈ జరుగుతున్నటువంటి సంఘటనలోకి వెళ్ళడానికి ముందుగా పరిచారకులు చేయవలసినటువంటి పరిచర్య ధర్మములు ఏంటేంటి? దేవుని జీవములో, ఇన్ గాడ్స్ లైఫ్, పీపుల్ హూ కమ్ టు నో ద లైఫ్ ఆఫ్ గాడ్ నీడ్ ఎ డిసిప్లిన్. దేవుడి జీవములోనికి పరిచయం చేయబడుతున్నటువంటి ప్రజలు, ఆ పరిచయం చేసే సేవకులు అవసరం. క్రమబద్ధీకరించబడినటువంటి ఫెయిత్ ఎక్సర్సైజ్, ఫెయిత్ లైఫ్, మీలో క్రమబద్ధీకరించబడిన విశ్వాస జీవితాన్ని తీసుకొని వచ్చుట నా బాధ్యత. దేవుని జీవములోనికి మిమ్మల్ని పరిచయం చేయుట దైవజనుడి పరిచర్య బాధ్యత. ప్రతి దైవ ప్రత్యక్షత, దేవునికి ఉన్నటువంటి ఒక గుణము తనను తాను బయలుపరుచుకుంటాడు. ఆయన బయలుపరుచుకునే ప్రతి దైవ ప్రత్యక్షతని కూడా దైవజనులు అర్థం చేసుకొని ఆ ప్రత్యక్షతను ప్రజలకు పరిచయం చేయాలి. తాను పొందిన దైవ ప్రత్యక్షత జ్ఞానాన్ని, దైవ ప్రత్యక్షత విలువలని యాజకులు ప్రజలకు పరిచయం చేయాలి. The priest is entitled to introduce divine revelations to the people. ప్రజలకు బయలుపరచాలి. ప్రజలకు బయలుపరచాలంటే ఆయన ముందుగా గ్రహించాలి, దానిని ముందుగా చక్కగా అర్థం చేసుకోవాలి. He should not misunderstand. He should not misrepresent facts.
సత్యాలను అర్థం చేసుకొని ప్రజలకు వాటిని బోధించవలసినటువంటి అవసరం. దేవుని ప్రజలు దేవునికి దగ్గరగా జీవించే వెసులుబాటు కలిగించేది ప్రీస్ట్. మిమ్మల్ని అందరినీ కూడా దేవునికి దగ్గరగా తీసుకొని వచ్చేవాడు దైవజనుడు. దాని అర్థం దైవజనుడు దేవునికి దగ్గరగా ఉండేవాడు. దేవునికి దగ్గరగా రావడం అంటే ఏ ప్రమాదమైనా జరగవచ్చు యాజకుడికి. మా మమ్మీ చిన్నప్పుడు చెప్పేది, యాజకుడికి వస్త్రధారణ, నడుముకి ఒక చిన్న బెల్ కట్టి ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించినప్పుడు ఆయన నడుముకు ఒక దారం తాడు కడతారట. అతి పరిశుద్ధ స్థలంలోకి ఆయన మాత్రమే వెళ్ళాలి. ఆయన పరిచర్య చేస్తూ ఉండగా గంట మోగుతూ ఉంటుంది. అది ఎప్పుడైతే ఆగిపోతుందో ఆయన చచ్చిపోయాడని అర్థం. ఎవరు వెళ్ళి బాడీని తీసుకురావడానికి అనర్హులు. ఆ తాడుతో ఆయన బాడీని బయటికి లాగాలి. దే ఆర్ ప్రోన్ టు ఫేస్ ప్రమాదం. యాజకుల గురించి నేను మాట్లాడుతున్నాను. మరొక పరిచర్య, దేవుని మనస్సును గ్రహించి ఆ మనస్సును ప్రజలకు నేర్పవలసినటువంటి గురుతర బాధ్యత యాజకులకు. దేవుని మనస్సును గ్రహించి ప్రజలకు తెలియచేయాలి. టు రిమైండ్ ద పీపుల్ హూ దే ఆర్ ద పీపుల్ ఆఫ్ కవెనెంట్. వారు దేవుని ఒడంబడిక జనాంగం. ఆ ఒడంబడికని ప్రజలకు గుర్తు చేస్తూ ఒడంబడికకు తగిన రీతిలో వారిలో ఆధ్యాత్మిక జీవన స్టాండర్డ్స్ని కలుగచేసే గురుతర బాధ్యత యాజకుడిది. యాజకుడు ప్రత్యేకమైనటువంటి అభిషేకాన్ని, జ్ఞానాన్ని పొందినటువంటి వాడు. A priest ordained by ordained person. నేను చాలాసార్లు చెప్తాను, నా రెండవ ఆర్డినేషన్ ఇక్కడ జరిగింది. అక్కడ మోకరించాను నేను. సుగంధర్ బిషప్ తండ్రి గారు, ఇతర పాదిరీలందరూ నా మీద చేతులుంచి నన్ను అభిషేకించారు, పరిచర్యవారు. ఆ అభిషేకము నన్ను ప్రతిష్ఠిత పరిచర్య కొరకు వేరుపరచినది. God should inculcate divine wisdom on every ordained priest. దేవుడు తన మహిమగల జ్ఞానము చేత యాజకుడిని నింపుతాడు. ఆ జ్ఞానాన్ని నేను మీకు అందిస్తాను. దేవుడి చిత్తము పట్ల, దేవుని రాజ్యము పట్ల నేను మిమ్మల్ని సిద్ధం చేయవలసినటువంటి గురుతర బాధ్యత. దేవుని చిత్తాన్ని దేవుడు డే బై డే ఇన్ దేర్ ఫెయిత్ లైఫ్, వారి విశ్వాస జీవితంలో బయలుపరుస్తాడు. అది మీ ఒక్కొక్కరి జీవితాల పట్ల, అది సంఘం అంతటి పట్ల, అది అధ్యక్ష మండలం అంతటి పట్ల, అది మన కుటుంబం పట్ల కావచ్చు. దేవుని చిత్తాన్ని దేవుడు బయలుపరుస్తాడు. ఈజ్ నాట్ డమ్ గాడ్, మూగ దేవుడు కాదు. ఈజ్ డైనామిక్, ప్రతిదినము చర్యలు చేసే దేవుడు. మీరు అనొచ్చు, పాత నిబంధనలో చర్యలు చేశాడేమో సార్, ఇప్పుడేం చేస్తున్నాడు? ఆయన చర్యలు చేసే దేవుడు. ప్రతి కాంటెక్స్లో నువ్వు ఎలా నడవాలో నేర్పించే దేవుడు. తన ఇష్టాన్ని వ్యక్తం చేసే దేవుడు. ఆ ఇష్టాన్ని మీకు బయలుపరిచేవాడే దైవజనుడు. ప్రతి దైవ ఆరాధనలో మిమ్మల్ని అందరినీ కూడా I need to play a role of felicitator. మీరు రాజకీయ నాయకుడు, ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ వేరొక దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ భాష వీళ్ళకు రాదు, వీళ్ళ భాష వాళ్ళకు రాదు. ఇద్దరి మధ్య సంభాషణ చేయడానికి ఫెలిసిటేటర్స్ ఉంటారు. వాళ్ళకి హిందీ వచ్చింటుంది, ప్రధానమంత్రి ఏ దేశానికి వెళ్ళాడో ఆ లాంగ్వేజ్ వచ్చింటుంది. ఫెలిసిటేటర్స్ నా పక్షాన ఒకరు ఉంటారు, ఇతర దేశ అధ్యక్షుడి పక్షాన ఒకరు ఉంటారు. వాళ్ళిద్దరు కూడా వీళ్ళు మాట్లాడుకునే మాటలని ఒకరికి ఒకరు అర్థమయ్యేటట్టుగా, ఒకరి భావములను మరొకరికి అందించగలిగే ఫెలిసిటేటర్స్గా వాడబడతారు. ద ప్రీస్ట్
need to play a role like a facilitator. దేవుని భావనలను, దేవుని ఆలోచనలను, దేవుని ఉద్దేశాన్ని, దేవుని కోపాన్ని, దేవుని సంతోషాన్ని ప్రజలకు అందించేవాడుగా మనం చూస్తాం. తర్వాత పాత నిబంధనలో గొర్రెల కాపరత్వ పరిచర్య ఈజ్ ఈక్వలైజ్డ్ ద మినిస్ట్రీ ఆఫ్ హై ప్రీస్ట్ ఆర్ ప్రీస్ట్. యాజకుడి పరిచర్య గొర్రెల మంద, కాపరి పరిచర్యలు గొర్రెల మంద పట్ల. ఆ పరిచర్యతో పోల్చబడి దేవుని పరిచారకులు కూడా పోల్చబడ్డారు. పాలస్తీనా దేశంలో గొర్రెల కాపరులు, మీరు ఎప్పుడైనా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు చూడండి, ఆయన గాడిద మీద కూర్చొని వెళ్తూ ఉంటాడు. గొర్రెలన్నీ కూడా ఆయన ముందర వెళ్తూ ఉంటాయి. ఎక్కడంటే అక్కడ గడ్డి కనపడదండి ఇజ్రాయెల్ దేశంలో. అంత కూడా సున్నపు రాయి, ఎక్కడో కొద్దిగా కనిపిస్తుంది, అక్కడికి తీసుకొని వెళ్ళాలి గొర్రెల కాపరి. ఆయన ఉదయాన్నే లేస్తానే ఎక్కడికి నడిపించాలో ముందుగానే ప్రణాళిక వేసుకుంటాడు. ఎక్కడ పచ్చిక బయలు ఉన్నాయో ముందుగానే ఈ డ్రా ఏ ప్లాన్, డే ప్లాన్. అక్కడికి వాటిని తీసుకువెళ్తాడు. ఆహారం తిన్న తర్వాత సేద తీరడానికి ఒక నీడ ఉన్న చోటికి తీసుకువెళ్తాడు. అవి త్రాగడానికి నీళ్ళు ఎక్కడున్నాయో అవన్నీ తీసుకువెళ్తాడు. అక్కడితో సరిపోదు. గొర్రెల మందలో ఒక్కొక్క గొర్రె ప్రవర్ధనని ఆయన ఎరిగిన వాడుగా ఉంటాడు. ఒక గొర్రె ముందుగా పరిగెడుతుంది, ఒక గొర్రె ఎక్కడో ఉంటుంది, రాదు గొర్రెల కాపరి సంరక్షణలో. ఇంకొక గొర్రె దూరంగా పరిగెత్తి తనకి ఇష్టమైన ఆహారాన్ని తింటుంది. అది ప్రమాదం కావచ్చు, ప్రమాదకరమైనటువంటి జంతువుల లోనికి అవి నెట్టివేయబడవచ్చు. ఇవన్నీ కూడా గొర్రెల కాపరి బాధ్యత. అంతేకాదు, మంద విస్తరింప చేసుకున్న గొర్రెల కాపరి యొక్క బాధ్యత. అవి చూలు, గర్భము ధరించుట, పిల్లల్ని కనడం. మీరు ఎప్పుడన్నా చూస్తే మన భారతదేశంలో గొర్రెల కాపరులు ఈ భుజం మీద చిన్న పిల్లల్ని పెట్టుకొని ఉంటారు. పెద్దవాటితో సమానంగా అవి నడవవు, పరిగెత్తవు. గొర్రెల కాపరే మోసుకుంటా వెళ్తాడు. ఆయన చేతిలో కర్ర ఉంటుంది. అందని చెట్లని, ఆకుని వాటికి అందిస్తాడు. ఆ కర్రతో ప్రక్కకు పరిగెడుతున్న వాటిని కొడతాడు. దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ద షెపర్డ్ టువర్డ్స్ హిస్ ద షీప్. గొర్రెల కాపరి స్వరమును తమ గొర్రెలు వినును, ఎరుగును. పాలస్తీనా దేశంలో పెద్ద గొర్రెల దొడ్డి ఉంటుందట. నా గొర్రెలు 10 ఉంటే వాటిని తీసుకొని వెళ్ళి రాత్రి ఆ గొర్రెల దొడ్డిలో వేస్తాను. నా పొరుగు వాడికి 100 గొర్రెలు ఉంటే ఆయన కూడా తీసుకొని వచ్చి గొర్రెల దొడ్డిలో వాటిని పెడతారు. రాత్రి ఆ గొర్రెల దొడ్డి కాపర్లు కాపాడుతారు. చుట్టూ పెద్ద గోడ ఉంటుంది. ఉదయాన్న నేను వచ్చి నిలబడి గొర్రెల దొడ్డి ద్వారంలో నా గొర్రెలను పిలుస్తానే నా స్వరం విని 10 గొర్రెలు మాత్రమే వస్తాయి. 9 రావు, 11 రావు. అర్థమవుతుందా? వాటికి నా స్వరం పరిచయం. 100 గొర్రెలు ఉన్న కాపరి వచ్చి పిలుస్తాడు. 100 గొర్రెలు మాత్రమే వస్తాయి. గొర్రెల కాపరి స్వరము తమ గొర్రెలు వినును. నా దగ్గరికి వస్తారు సంఘస్థులు. పాస్టర్ గారు, నాకు ఉత్తరం కావాలి, నా పేరు ఏంటి అని అడుగుతున్నాను. నిన్న ఒక వ్యక్తి వస్తే నా పేరు తెలుసు కొంతమందికి. ఏమంటే చర్చికి రారు, 3 సంవత్సరాలు అవుతుంది చర్చికి రారు. సర్టిఫికెట్లు కావాలా, ప్రకటనలు కావాలా, బ్యాప్టిజం ఎక్కడో తీసుకుంటారు, ఎక్కడో కన్ఫర్మేషన్ తీసుకుంటారు. దే కమ్ టు అస్, క్లెయిమ్ సర్టన్ థింగ్స్ ఫ్రమ్ ద చర్చ్. నా దొడ్డికి చెందని మీరు ఎలా? గొర్రెల కాపరత్వమును గురించిన పరిచర్య గురించి ఇక్కడ మనం చూస్తాం. పాస్టరల్ మినిస్ట్రీ ఈజ్ గాడ్స్ నేచర్. ఈ వేదాంతం చాలా గొప్పదండి. గొర్రెల కాపరత్వం ప్రజలని తన భద్రతలో కాపాడుట, ప్రజలకి తన గుణములను బయలుపరచుట, ప్రజలను తన నిబంధన జనులుగా భద్రపరిచి కాపాడుకొనుట. దీస్ ఆర్ ఆల్ ద గాడ్స్ నేచర్, దేవుని స్వభావం. అందుకొరకే ఆయన యాజకులను పిలిచాడు. చివరిది యాజకుడి పరిచర్య ప్రజలందరినీ దేవుని రక్షణలో భద్రపరచుట.
అంతేకాదు సృష్టిని అంతటిని కూడా దేవుని భద్రతలో భద్రపరచుట. దీస్ ఆర్ ఆల్ ద మల్టీఫేసెడ్ మినిస్ట్రీస్ ఆర్ గివన్ టు ద ప్రీస్ట్. ఈ బాధ్యతలన్నీ కూడా పరిచారకుడికి ఇవ్వబడ్డాయి. నేను టెక్స్ట్లోకి వస్తున్నాను. చాలా ఒక కఠినమైనటువంటి నిర్ణయం సౌలు రాజు చేస్తూ ఉన్నాడు. 85 మంది యాజకులను, వారి కుటుంబానికి చెందినటువంటి వారిని చంపివేశాడు. నోబు అనే ప్రాంతంలో అహిమెలెకు అనే యాజకుడు, ఏలీ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ సన్. మీకు ఏలీ ప్రవక్త గుర్తున్నాడు కదా, యాజకుడు గుర్తున్నాడు కదా, ఆయన మునిమనమడు అహిమెలెకు. ఈయన ఒకరోజు దావీదుతో మాట్లాడుతున్నాడు చూచి దోయకు చాడీలు చెప్పాడు. చాడీలు చెప్పడం మనకు చాలా ఇష్టం కదా. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు సార్, అది నీ గురించే ఉండొచ్చు సార్ అని ఓ సార్ దగ్గరికి పోయి చెప్తారు. అది వినిండరు కూడా, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కూడా, అజంప్షన్స్. దోయగు అనే వ్యక్తి చూశాడు దావీదు అహిమెలెకు, యాజకుడు అహిమెలెకు, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. వెళ్ళి రాజుకు చెప్పాడు. సౌలు పిలిపించాడు అహిమెలెకు. ఏం నీ కథ చాలా ఎక్కువైతుంది. నిన్ను యాజకుడిగా నా పరిపాలనలో ఆలయ బాధ్యతలను నీకు అప్పగించి కొనసాగుచుండగా వై యు ఆర్ డిస్లాయల్ టు యువర్ కింగ్, నీ రాజుకు నువ్వు ఎందుకు అవిధేయత చూపిస్తూ ఉన్నావు? నాతో కూడా నీవు ఉండాలి, నా నిర్ణయాలతో నువ్వు ఉండాలి. నేను తప్పు చేసినా, కరప్షన్ చేసినా నోరు మెదపకుండా నేను చెప్పినట్టు నువ్వు వినాలి. దానికి ముందు ఏం జరిగిందంటే, అహిమెలెకు ఒకరోజు ఆలయంలో ఉన్నాడు. దావీదు పనివారు, ఆయనతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలయంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే సౌలు వారిని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రాత్రి అనక పగలనక తరుగుతూ ఉన్నాడు. వీళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతానే ఉన్నారు. ఆలయంలోకి వెళ్ళి అహిమెలెకుని అడిగారు, అయ్యా మాకు ఇంత అన్నం పెడతావా? అక్కడ 12 సముఖపు రొట్టెలు ప్రతి శనివారం యాజకుడి కుటుంబం 12 రొట్టెలు చేసి అతి పరిశుద్ధ స్థలంలో వాటిని నిలుపుతారట. అవి యాజకుడు మాత్రమే, పరిచర్య చేసేవారు మాత్రమే భుజించడానికి అనువైనటువంటి చట్టం. దావీదు ఆహారం అడిగితే అహిమెలెకు అన్నాడు, అయ్యో నా దగ్గర ఏం లేదే, కానీ అతి పరిశుద్ధ స్థలంలో సముఖపు రొట్టెలు ఉన్నాయి, అవి నువ్వు తినడానికి లేదు, యాజకుడు మాత్రమే తినడానికి. పర్వాలేదు, మేము ఆకలితో ఉన్నాం, చచ్చిపోతాం ఇవ్వకపోతే. అప్పుడున్నటువంటి మత ఆచార సాంప్రదాయాలకు విరుద్ధంగా ఆహారాన్ని అహిమెలెకు దావీదు ఆయనతో ఉన్నటువంటి సైనికులకు ఇచ్చాడు. ఈ వార్త సౌలుకు తెలిసింది. నా శత్రువు నీకు ఎలా మిత్రువు అవుతాడు? నా శత్రువు ప్రాణాలను నువ్వు ఎలా కాపాడుతున్నావు అని ఎక్స్ప్లెనేషన్ అడిగాడు. అహిమెలెకు చెప్తున్నాడు, ఆయన ఎవరో కాదండి, మీ అల్లుడే, మీకంటే గొప్పోడండి. చూసారా మాటలు అలా చదివేటప్పుడు కోపం రాదా? నా దగ్గరికి ఇంకొకరిని తీసుకొచ్చి నీకంటే బాగా ప్రసంగం చెప్తాడు సార్, నీకంటే మంచి సేవకుడు సార్ అన్నారు అనుకో, నాకు ఎట్లన్నా చుర్రు అనుకుంది. మీకు కూడా అంతే. మీ దగ్గరికి తీసుకొచ్చి మీ పనుల కంటే బాగా చేస్తాడు వీడు. ఓ పాస్టర్ గారు బిషప్ దగ్గరికి వచ్చి, సార్ ఆ స్టూడెంట్ వాళ్ళ అధ్యక్ష మండలం నుండి బీడీ చదువుతున్నాడు, ఈ స్టూడెంట్ సార్ హైలీ టాలెంటెడ్ సార్, మీ అధ్యక్ష మండలానికి మొదటి బిషప్ కంటే తలాంతులు కలిగిన వాడు సార్ అంటున్నాడు. ఆయనకి ఇంకా చుర్రు అంటుంది. సౌలుకు చాలా చుర్రు అంటుంది. ఆజ్ఞాపించాడు, వీళ్ళందరినీ చంపే. ఆజ్ఞాపించినప్పుడు పని వారందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. వీరు యాజకుడు, దైవ సేవకులు, అభిషేకించబడినమాట, వీళ్ళని చంపడానికి వీలు లేదు.
ఇంకొకన్నాడు పక్కన, వాడిని ఆజ్ఞాపిస్తే అందరినీ చంపేశాడు. 85 మంది ప్రవక్తలు కాదు, యాజకులను చంపేశాడు. వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఆస్తిని అంతటిని కూడా చంపేశాడు. God did not come rescue on behalf of Ahimelech. దేవుడు అహిమెలెకు ప్రాణాన్ని భద్రపరచడానికి, కాపాడడానికి రాలేదండి ఎదురుగా. సౌలు రాజు దుష్టత్వము రీచ్డ్ పీక్. God did not stop him. నీ దుష్టత్వాన్ని దేవుడు ఎక్కడ ఆపడు, నీ మూర్ఖత్వాన్ని దేవుడు ఎక్కడ ఆపడు. ఎంతకన్నా వెళ్ళిపో. నేను చాలాసార్లు అనుకుంటా ఉంటాను, ఏం దేవా చూస్తూ చూస్తూ గుడ్డోడిలాగున్నావు, వింటూ వింటూ చెవిటోడిలాగున్నావు, ఇంత దుర్మార్గము పరిచర్యలో, సంఘాలలో ఎక్కడ ఆపవే నువ్వు, ఎక్కడ ఆపవే అని నేను చాలాసార్లు దేవుడితో అలుగుతా, ప్రార్థన చేస్తా, నొప్పి పడతా. ఏం జవాబు రాదు. Saul reached his cruelty at its peak. అందరిని చంపేశారు. అభిషిక్త పరిచర్య, వారితో తను మమేకమై తన రాజ్య పరిపాలనాధికారాన్ని మతాధికారంతో మమేకము చేసి చక్కటి పరిపాలన ప్రజలకు అందించవలసినటువంటి రాజు చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నాడు. తన పవర్ పొజిషన్ని, చైర్ని కాపాడుకోవడానికి ఎంత దుర్మార్గమైన చేస్తాడు. సువార్త పాఠంలో యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచర్య, నేను ఇంతకుముందు చాలాసార్లు ఈ టెక్స్ట్ పైన ప్రసంగం చేశాను. క్రీస్తు ప్రభుల వారి శిష్యులు 7 of them have created crisis. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక సమస్యను తీసుకొని వచ్చారు. 3.5 సంవత్సరాలు తరబీదు చేశాడు, వాళ్ళని పిలిచాడు, పాత వృత్తుల నుండి బయటికి తీసుకొని వచ్చాడు. కుటుంబ నేపథ్య సంబంధాలను వారు తొలగించుకొని దేవుని రాజ్య విలువల కొరకు, ప్రతిష్ఠించబడిన పరిచర్య కొరకు వారిని తరబీదు చేశాడు. ఆయన చనిపోయాడు, పునరుద్ధానుడయ్యాడు. ఇక ఆరోహణం కావలసిన కాంటెక్స్లో ఈ బాధ్యతలను భుజస్కంధముల మీద వేసుకొనవలసినటువంటి శిష్య గణం 11 of them ఆ బాధ్యతల నుండి వైదొలుగుతూ ఉన్నారు. దే ఆర్ క్రియేటింగ్ క్రైసిస్ ఫర్ క్రైస్ట్. యేసు ప్రభుల వారికి ఒక పెద్ద సమస్యను తీసుకొని వస్తాం. ఆయన సంతోషంగా ఆరోహణమై తను పరిచర్య ప్రారంభించినటువంటి ఆ బాధ్యతలని వీళ్ళు చేతులకి తీసుకుంటారు, భుజముల మీదకి ఎత్తుకుంటారు, ఆ పరిచర్య చేస్తారు అని నమ్ముతుంటే ఉన్నట్టుండి ఆ పనిని మర్చిపోయి తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. Out of 11, 7 of them have gone back. యేసు ప్రభుల వారి పిలుపును పెడచెవిన పెట్టారు. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు చూచారు. క్రీస్తు ప్రభుల వారు వారిని వెతుక్కుంటూ వెళ్ళారు. రాత్రంతా చేపలు పట్టలేదు. కుడివైపు వేయమంటే 153 పెద్ద చేపలు పట్టాయి. వాళ్ళ పిగలలేదు, లాగలేక ప్రక్కనున్న వారి సహాయాన్ని పొందారు. దేవుని రాజ్యము 153 దేశములకు మీరు వెళ్ళిపోవాలి. అంతకంటే ఎక్కువ మందిని దేవుని రాజ్య వారసులుగా మీరు మార్చాలి. మనుషులను పట్టే జాలరులుగా మిమ్మల్ని తరబీదు చేశాను. మళ్ళా పాత వృత్తిలోకి వెళ్తారా? బయటికి రండి అని యేసు ప్రభుల వారు పేతురును 3 సార్లు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగి 3 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 3 ఆజ్ఞలు కూడా మొదటిది ఫీడ్ మై ల్యాంబ్, టెండ్ మై షీప్, ఫీడ్ మై షీప్. నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయుము, నా గొర్రె పిల్లలను మేపుము. ఈ 3 3-folded మినిస్ట్రీస్ విశ్వాసులుగా ఉన్నటువంటి భక్తులను విశ్వాసంలో భద్రపరచు, క్రొత్త వారిని విశ్వాసానికి పరిచయం చేయి, విశ్వాసంలో ఇప్పుడే వచ్చినటువంటి చిన్న పిల్లలని కూడా భద్రపరచు, వారికి అవసరమైనటువంటి విశ్వాస పరిణతి వారిలో వచ్చులాగున చేయవలసిన పరిచర్య బాధ్యతలు పేతురుకు మరొకసారి క్రీస్తు ప్రభుల వారు గుర్తు చేస్తూ ఉన్నారు. విత్ షేమ్, అవమానముతో
యేసు ప్రభుల వారిని ఫేస్ టు ఫేస్ పేతురు చూస్తూ ఉన్నాడు. తాను తప్పిపోయిన చోటికి క్రీస్తు ప్రభుల వారు వెతుక్కుంటూ వచ్చాడు. పలానా రూమ్లో కూర్చొని యేసు ప్రభుల వారు వాళ్ళందరినీ పిలిపించి లెఫ్ట్ రైట్ ఇచ్చిండొచ్చు, అరిచిండొచ్చు, కానీ అరవలేదు. యేసు ప్రభుల వారి తప్పిపోయిన చోటుకి వారిని వెతుక్కుంటూ వెళ్ళాడు. వారు తప్పిపోయిన చోటునే వారు తప్పిపోయిన స్థితిని గుర్తించున్నట్లుగా విడిచిపెట్టిన పరిచర్యని మరొకసారి జ్ఞాపకం చేయడానికి టు రీ ఆర్డైన్ వారిని తిరుగా పని కొరకు పునః ప్రతిష్ట చేస్తూ ఉన్నాడు. నేను నిన్ను ఎరుగనని మారు చెప్పినటువంటి పేతురు నోటితో నేను నిన్ను ప్రేమిస్తున్నానని 3 సార్లు చెప్పించుకున్నాడు. పీటర్ did not say sorry. యేసు ప్రభుల వారికి తను చేసిన తప్పుకు సారీ చెప్పలేదు. ఇదో ఈ కాంటెక్స్లో యేసు ప్రభుల వారు బలవంతంగా చెప్పించుకున్నాడు, సారీ సారీ సారీ. 3 అబద్ధాలకు 3 సారీ, 3 అబద్ధాలకు 3 పరిచర్య బాధ్యతలు, సంఘ గురువు బాధ్యతలు, టు ప్రొవైడ్ పాస్టరల్ కేర్, పాస్టరల్ కౌన్సిలింగ్. మీ ప్రతి ఆధ్యాత్మిక అవసరత, మీ ప్రతి సమస్యలో పరిష్కారాన్ని వృత్తులు కలిగించవలసినటువంటి పరిచర్య బాధ్యత పేతురుకు దేవుడు క్రీస్తు ప్రభుల వారు గుర్తు చేశారు. పత్రికా పాఠంలో పౌలు భక్తుడు గలతీ ఉత్తరాన్ని రాస్తూ సంఘానికి, అక్కడ పౌలు భక్తుడు దేవుని క్రీస్తు ప్రభుల వారి రక్షణ, దేవుడు యేసు ప్రభుల వారి ద్వారా బయలుపరిచినటువంటి రక్షణ, బై పుట్టింగ్ ఫెయిత్ యు విల్ బికమ్ రైచస్. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం ద్వారా మీరు నీతిమంతులుగా మార్చబడతారని బోధించడం ప్రారంభం చేశాడు. మళ్ళా 2 బోధకులు వచ్చారు పేతురు పక్షంగా. వచ్చి వాళ్ళు అన్నారు, యేసు ప్రభుల వారిని నమ్మితే సరిపోదు, మళ్ళీ మీరందరూ కూడా సున్నతి పొందాల్సిందే. యేసు ప్రభుల వారిని విశ్వాసం ఉంచడానికి ముందుగా సున్నతి పొందాలి, పొందిన తర్వాత యేసు ప్రభుల వారి విశ్వాసంలోకి రావాలి, లేకపోతే మీ రక్షణ ఇన్కంప్లీట్ అని చెప్పడం మొదలుపెట్టారు. పౌలు భక్తుడు దీన్ని గర్దిస్తూ ఉన్నాడు, తప్పు చేయకండి, తప్పు బోధించకండి, తప్పుడు సిద్ధాంతాలు బోధించకండి. మీరు కూడా ఏదైనా తప్పు సిద్ధాంతంలోకి మీరు వెళ్తూ ఉంటే మిమ్మల్ని కాపాడవలసిన బాధ్యత నాది. మీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోండి, సంఘానికి ఆదాయం వస్తే కాదు చాలు నా, అది కాదు నా పరిచయం, అది కాదు నా పరిచయం, అది కాదు సంఘ పెద్దల పరిచయం. వీ నీడ్ టు ప్రొవైడ్ పాస్టరల్ కేర్, కౌన్సిలింగ్. గొర్రె మంద అయినటువంటి మిమ్మును కాపరిగా అన్ని విషయాలలో మీకు అవసరమైన ఆధ్యాత్మిక ఆకలిని, ఆహారాన్ని పంచిపెట్టి మీరు ఎదుర్కొనే సమస్యలలో సహాయం చేయడానికి ప్రయత్నం చేసేవారే పరిచారకులు. ఆ పరిచర్య చక్కగా జరగాలంటే మీరు ప్రార్థన చేయవలసిన